అల్మాలు వల్ బనూన జీనతుల్ హయాతిద్ దునియా. ఈ సిరి సంపదలు, ఈ వ్యాపారాలు, ఈ ఆలుబిడ్డలు, ఈ ఐశ్వర్యాలు, ఈ హోదాలు, ఇవన్నీ కూడా టెంపరవరీ, జస్ట్ డెకరేషన్ అంటున్నాడు. ప్రోగ్రామ్ ఉంది సార్, టేబుల్ వేశారు, బెడ్షీట్ వేశారు, చైర్స్ వేశారు, ఇక్కడ ఒకటి పెట్టేశారు, ఒక స్టాండ్ పెట్టేశారు, కెమెరా పెట్టేశారు, లైట్ లాంచ్ చేసేసారు. ప్రోగ్రామ్ అయిపోయింది అనుకోండి, మొత్తం టోటల్గా ఖాళీ చేస్తారు. వమా హాజిల్ హయాతద్ దునియా ఇల్లా లహ్వం వ లఇబ్. ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట, ఒక తమాషా, వినోదం తప్ప మరేమీ కాదు. ఈరోజు నీవు ఉన్నావు, నీ వంతు అయిపోయింది అనుకోండి, నీ పాత్ర అయిపోయింది అనుకోండి, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. మరి ఎందుకు వచ్చావు, ఎందుకు పోతున్నావు, ఎప్పుడైనా ఆలోచించావా? నన్ను పుట్టించినటువంటి నా స్వామి ఎవరు? ఆ స్వామి సన్నిధిలో నేనేం జవాబు ఇవ్వాలి? ఒకవేళ నేను నా ఇష్టానుసారంగా జీవిస్తే రాబోయేటువంటి ఆ జీవితంలో కలిగేటువంటి పర్యవసానాలేంటి? ఏ రోజైనా జ్ఞానంతో ఆలోచిస్తున్నామా? డబ్బు 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 24 గంటలు, 365 రోజులు ధనం కోసం, ధనం కోసం, ఆ ధనమే జీవితం అని, ఆ ధనం కోసమే బ్రతుకుతున్నారు, ఆ ధనం కోసమే చేస్తున్నారు, చంపేస్తూ ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, అల్హాకుముత్ తకాసుర్ హత్తా జుర్తుముల్ మకాబిర్. ఒకటి కంటే ఒకడు ఎక్కువగా సంపాదించుకోవాలి అన్న వ్యామోహంలో మర్చిపోతున్నారు. అదే మరపుతో శ్మశానానికి వెళ్ళిపోతున్నారు. ఏం తీసుకెళ్లారయ్యా బాబు? ఈ భూమి ఎన్నో తరాల వారిని మార్చేసింది. మనదొక తరం, మన తర్వాత ఇంకో తరం, దాని తర్వాత మరో తరం. ఎవడన్నా 1 ఇంచ్ స్థలం తీసుకెళ్లినటువంటి దాఖలాలు భూమండల చరిత్రలో ఉన్నాయా? లేవు. కారణం ఏమిటంటే ఐహికపరమైనటువంటి వ్యామోహం. ప్రపంచంలో సుఖంగా ఉండాలి అనేటువంటి ఆలోచన. జుయ్యన లిన్నాసి హుబ్బు షహవాతి మిన నిసాయి వల్ బనీన వల్ కనాతిరిల్ ముకంతరతి మిన ज़हबి వల్ ఫిజ్జతి వల్ ఖైలిల్ ముసవ్వమతి వల్ అనామి వల్ అర్స్. ప్రతి ఒక్కడికి స్త్రీలు, ప్రతి ఒక్కడికి మగ సంతానము, మేలుజాతి గుర్రాలు, సేద్యపు భూములు, వ్యాపారాలు, మంచి భవనాలు, ఇవన్నీ అట్రాక్షన్. దానికోసమే మనిషి ఆలోచిస్తున్నాడు. నన్ను పుట్టించినటువంటి నా స్వామి నాతో ఏం కోరుకుంటున్నాడు, నా జీవితానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటి, రేపటి రోజున సమాధిలోకి వెళ్తే నా దగ్గర సమాధానం ఉందా, అసలు దైవ గ్రంథాన్ని నేను పారాయణ చేస్తున్నానా, ఆలోచనే లేదు. కానీ ఈ ప్రపంచం నీ కడుపు నింపుతుందా? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మనిషి యొక్క పొట్ట సమాధి మట్టితో తప్ప నిండదు. మనిషి కోరికలు అపరిమితం అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. ఒక మనిషికి పెద్ద లోయ నిండా బంగారం దొరికినా అతడు అనుకుంటాడంట, అబ్బా 2వ లోయ నిండా కూడా దొరికితే ఎంత బాగుండు అనుకుంటాడు. ఈ సంవత్సరం 1 ఎకరం పొలం కొన్నావు, సాటిస్ఫై లేదు, వచ్చే సంవత్సరం ఇంకో ఎకరం కొనుక్కోవాలి అనిపిస్తుంది. ఒక మంచి ఇల్లు కట్టుకున్నావు, ఇంకో ఇల్లు కట్టాలి అనిపిస్తుంది. చచ్చిపోయేదాకా నీ కోరిక తీరదు, ఆగదు. అందుకని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, మనిషి ఈ ప్రాపంచిక జీవితం ఎలాంటిది అంటే, ఒకసారి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు వీధిలో నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు. సహాబాలందరూ కూడా ఉన్నారు ఆయన వెనక. కొంతమంది సహాబాలు నడుస్తూ ఉన్నారు. ఒక చచ్చిపోయినటువంటి మేకపిల్ల, నల్లటిది, బక్క చిక్కిపోయింది, కుళ్ళిపోయింది, కంపు కొడతా ఉంది. అక్కడికి పోగానే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముక్కు మూసుకున్నారు, సహాబాలందరూ కూడా ముక్కు మూసుకున్నారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడుగుతున్నారు, సహచరులారా, మీలో ఎవరైనా సరే ఈ మేక పిల్లను కొనేవారు ఉన్నారా? కొన్ని దిరాములకైనా దినారాలకైనా కొనేవాళ్ళు ఉన్నారా? ఆయన నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇది బక్క చిక్కిపోయినటువంటి నల్లటిది, బ్రతుకుంటే కూడా దీన్ని పెద్దగా ఎవరు ఇష్టపడరు, ఇప్పుడు చచ్చిపోయి కుళ్ళిపోయి కంపు కొడుతుంటే దీన్ని ఎవరు కొనుక్కుంటారు ప్రవక్త? ఎవరు మేము కొనం అన్నారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సహచరులారా,
చచ్చిపోయి కంపు కొడుతున్నటువంటి ఈ మేక పిల్లకు మీ దృష్టిలో ఎలాంటి విలువ లేదో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దృష్టిలో ఈ ప్రపంచానికి కూడా అలానే విలువ లేదు. దానికోసం పరిగెడుతున్నారు మీరు. అవును కదా, ఎంతో మంది వెళ్ళిపోతున్నారు లోకాన్ని వీడి. రాజులు అనుకున్న వాళ్ళు మట్టిలో పనుకుంటే మనం పెద్ద లెక్క అండి. ప్రపంచాన్ని సూపుడు వెళ్తూ శాసించినటువంటి నియంతలు ఎందరో కాలగర్భంలో కలిసిపోతే మనం ఏ పాటి వాళ్ళం? కాబట్టి మనల్ని పుట్టించినటువంటి ఆ సృష్టికర్త ఎవరు అని గుర్తించాలి. నన్నెందుకు పుట్టించాడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, నహ్ను ఖలఖనాకుం ఫలౌలా తుసద్దికూన్, నహ్ను ఖలఖనాకుం ఫలౌలా తుసద్దికూన్. ఓ మానవుడా, నేనే నిన్ను పుట్టించాను, మరి అలాంటప్పుడు ఎందుకు నన్ను గుర్తించవు? ఎందుకు నన్ను ఆరాధించవు? నీవంటూ లేనప్పుడు నీ తల్లి గర్భంలో నిన్ను పుట్టించాడే. ఒక 70 సంవత్సరాల క్రితమో, ఒక 80 సంవత్సరాల క్రితమో ఇక్కడ ఉన్నవారు ఎవరు లేరు. ఎవరికైనా ఒక 70 ఏళ్ళు ఉండోళ్ళు, 80 ఏళ్ళు ఉండోళ్ళు చేతులు ఎత్తండి. ఎందుకంటే ముతవల్లి గారు ఎత్తేటట్టు ఉన్నాడు 60 అంటే. 80 ఏళ్ళు ఉండోళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. నిద్రపోతున్నాడు పాపం ఆయన, లేపండి పాపం. 80 ఏళ్ళు ఉన్నాడు ఎవరైనా ఉన్నారా? 80 సంవత్సరాలు. 70 ఏళ్ళు కూడా లేరు. అంటే 70 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. మరో 70 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటారా అంటే ఎవరు చెప్పలేరు. మరి దేనికోసం మనం పరిగెడుతున్నాం, ప్రాకులాడుతున్నాం? ఈ రోజుల్లోనైతే ప్రత్యేకించి మంచి యువకులు కూడా, బలవంతులు కూడా, బాడీ బిల్డర్స్ కూడా, మొన్న ఎవడో అతను 39 ఇయర్స్ కూడా ఉన్నాయో లేవో మంచి బాడీ బిల్డర్ అంట, స్ట్రోక్ వచ్చాడు, చచ్చిపోయాడు. మరి ఎందుకు వచ్చావు? ఎందుకు పోతున్నావు? జీవిత పరమార్థం ఏంటి? యా అయ్యుహల్ ఇన్సాను మా గర్రక బిరబ్బికల్ కరీం అల్లదీ ఖలకక ఫసవ్వాక ఫఅదలక ఫీ అయ్యి సూరతి మా షా రక్కబక్. ఓ మానవుడా, ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది? నిలువెత్తు నిన్ను సృష్టించినటువంటి ఆ మహా సృష్టికర్త అల్లాహ్ విషయంలో ఎలా మోసపోతున్నావయ్యా? ధనం కోసం, ప్రాపంచిక ప్రయోజనాల కోసం, ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం అలా సంపాదించాలి, ఇలా కూడబెట్టాలి, కూడబెట్టాలి. ఒకరోజు నువ్వు పోతావు, తీసుకెళ్ళి నిన్ను సమాధిలో పూడ్చిపెట్టేస్తారు. మరి నిన్ను పుట్టించినటువంటి ఆ స్వామిని గుర్తించావా? ఆ స్వామిని ఆరాధిస్తున్నావా నిష్కల్మషమైనటువంటి మనస్సుతో? ఎందుకంటే ప్రవక్తలు కూడా ఆ సృష్టికర్తను ఆ విధంగా గుర్తించమని, ఆరాధించమని తమ సంతానానికి ప్రబోధించారు. ఇస్కాల లిబనీహి మా తఅబుదూన మిన్ బాదీ ఖాలు నఅబుదు ఇలాహక వ ఇలాహ అబాయిక ఇబ్రాహీమ వ ఇస్మాయిల వ ఇస్హాక్ నహ్ను లహు ముస్లిమూన్. యాకూబ్ అలైహిస్సలాం వారు చచ్చిపోయేటప్పుడు, చివరి గడియలో ఉన్నప్పుడు, ఆఖరి గడియల్లో ఉన్నప్పుడు, నిజంగా నువ్వు నేను చచ్చిపోయేటప్పుడు నా పిల్లలు ఎలా బ్రతుకుతారో, నా భార్య ఏమైపోతుందో, ఈ పొలాలు ఎవరు పండిస్తారో, ఈ షాపును ఎవరు నడిపిస్తారో, ఈ వ్యవస్థను ఎలా నడిపిస్తారో ఒక టెన్షన్, భయం ఉంటుంది. నిజంగా ఎవరికైనా నా పిల్లలు, సంటి పిల్లలు, చిన్న పిల్లలు, ఉద్యోగాలు రాలేదు, పెళ్లి చేయలేదు, బాధ ఉంటుంది చచ్చిపోయేటప్పుడు. ఎందుకంటే మనం లోకం కోసం ఆలోచిస్తాం కాబట్టి. కానీ హజరత్ యాకూబ్ అలైహిస్సలాం చచ్చిపోయేటప్పుడు చివరి గడియల్లో సకరాత్ హాలత్లో అంటున్నారు, ఇస్కాల లిబనీహి మా తఅబుదూన మిన్ బాదీ. 12 మంది సంతానం ఆయనకి, అందరినీ కూడబెట్టి అడుగుతున్నారు, నా బిడ్డలారా, నేను చచ్చిపోయిన తర్వాత మీరు ఎవరిని ఆరాధిస్తారో చెప్పండి అని. లోకంలో ఎన్ని సంవత్సరాలు ఉండాలో అన్ని సంవత్సరాలు ఉంటాడు, వాడికి రావాల్సింది విధిరాత ప్రకారం దక్కుతుంది. కానీ నా బిడ్డలు ఎక్కడ అల్లాహ్ను మర్చిపోతారో, ఎక్కడ తౌహీద్ని విస్మరిస్తారో అని చచ్చిపోయేటప్పుడు కూడా తండ్రి తన బిడ్డలకు నసిహత్ చేస్తున్నాడు. ఎప్పుడన్నా నీ బిడ్డలకి తౌహీద్ గురించి నసిహత్ చేసావా? బేటా ఏ నై కర్నా, ఏ షిరిక్ హై, వా జానా షిరిక్ హై, ఓ నై కానా, సిర్ఫ్ అల్లాహకు ఇబాదత్ కర్నా ఎప్పుడన్నా ప్రేమపూర్వకంగా యా బునయ్య లా తుష్రిక్ బిల్లాహ్ ఇన్న షిర్క లజుల్మున్ అదీం, ఏ విధంగానైతే లుక్మాన్ అలైహిస్సలాం తన బిడ్డను దగ్గర చేర్చుకొని, హక్కును చేర్చుకొని, ప్రేమపూర్వకంగా మమతానురాగాలతో కనికరం కురిపిస్తూ బేటా ఏ షిరిక్ హై, ఏ నై కర్నా, ఇప్పుడన్నా నీ బిడ్డగా చెప్పావా?
ఎప్పుడన్నా నీ బిడ్డని దగ్గర చేర్చుకొని ఒక సూరా నేర్పించావా? బేటా సజ్దా వైసా నై కర్నా హై, వైసా కర్నా హై, రుకు మే ఏ పడ్నా హై. ఎప్పుడన్నా నీ బిడ్డలకి టైమే లేదు. నీకు షాప్ పిచ్చి, నీకు డబ్బులు పిచ్చి, నీకు హోదా పిచ్చి, ఒకడికి రాజకీయం పిచ్చి, ఒకడికి సినిమాలు పిచ్చి, 24 గంటలు మొబైల్ పిచ్చి. యా అయ్యుహల్లదీనా ఆమనూ ఖూ అన్ఫుసకుం వఅహ్లీకుం నారా. విశ్వాసులారా, మీరు మీ పిల్లల్ని, మీ భార్య బిడ్డల్ని కాపాడుకోండి నరకం అనేటువంటి అగ్నిగుండం నుండి. ఎప్పుడన్నా మరి తౌహీద్ చెప్పావా? సృష్టికర్త గురించి వివరణ చేసావా? పెద్ద పెద్ద ప్రవక్తలు ఇబ్రహీం అలైహిస్సలాం వారు ఎంత రోదనతో వేదంతో, యా అబతి లిమా తఅబుదు మా లా యస్మఉ వలా యుబ్సిరు వలా యుగ్ని అన్క షైయా, యా అబతి ఇన్నీ ఖద్ జానీ మినల్ ఇల్మి మా లం యాతిక ఫత్తబియూని అహదిక సిరాతన్ సవియ్యా. నాన్న నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు నాన్న? ఏడ్చి చెప్పాడే. ఎప్పుడన్నా షిరిక్ చేస్తున్న నీ తల్లిదండ్రులకు, షిరిక్ చేస్తున్న నీ బంధువులకు, భార్య బిడ్డలకు ఎప్పుడన్నా తౌహీద్ గురించి చెప్తున్నావా? ఎలా ఇష్టపడతాడు సార్ అసలు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పలేదు, కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాసి తఅమురున బిల్ మారూఫ్. బెహతరీన్ ఉమ్మతే ఆప్ లోగ్. మీరు మంచిని ప్రోత్సహిస్తారు, చెడు నుంచి ఆపుతారు, అల్లాహ్పై దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటారు, నలుగురికి మంచి మాటలు చెప్తారు, సన్మార్గం వైపునకు ఆహ్వానిస్తారు. మన జీవితంలో ఎప్పుడన్నా తౌహీద్ గురించి చెప్పినటువంటి దాఖలాలు ఎంత వివరణ చేశాడు ఆయన. వల్లాహు అఖ్రజకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం లా తఅలమూన షైయా. ఆయనే అల్లాహ్. మసీదులో ఉండేవాడు, ముస్లింలకు మాత్రమే సంబంధించిన వాడు, జెండానో దర్గానో ఒలీనో బాబానో కాదు. వల్లాహు అఖ్రజకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం, నీ తల్లి గర్భంలో నిన్ను బయటకు తీసినవాడు. జానుడు గర్భాన్ని జగమంతగా చేసి ఆ కటిక చీకట్లో కారుణ్యం చూపి వీరి బిందును నెత్తుడి ముద్దగా చేసి, నెత్తుడి ముద్దను కండగా చేసి, కండను ఎముకగా చేసి, ఎముకపైన చర్మాన్ని తొడిగి, చూడటానికి కళ్ళిచ్చిన వాడు, వినటానికి చెవులిచ్చిన వాడు, మాట్లాడే నోరిచ్చిన వాడు, ఆలోచించే మేధస్సు ఇచ్చిన వాడు, శరీరంలో ఉన్నటువంటి అంగాన్ని మానవుడు తనకున్నటువంటి జ్ఞానంతో తయారు చేయలేని ఈ అపురూపమైన దేహాన్ని తయారు చేసినటువంటి ఆ మా సృష్టికర్తను ఖురాన్ అంటుంది, అల్లాహ్. నీకు దర్గాల పిచ్చి, నీకు బాబాల పిచ్చి, నీకు తావీజుల పిచ్చి, అంతరాల పిచ్చి, నీకు సిద్ధాంతాల పిచ్చి, తుమ్మితే భయపడతావు, ఎవడన్నా ఎదురొస్తే భయపడతావు, ఏ భర్త చనిపోయిన స్త్రీ వచ్చినా నీ భయపడిపోతావు, ఎవడన్నా మంచిది కాదు అంటే నీ గుండె ఆగిపోతుంది. ఎక్కడ తౌహీద్ ఉంది సార్ మనలో? మాలకుం లా తర్జూన లిల్లాహి వకారా వఖద్ ఖలకకుం అత్వారా అలం తర కైఫ ఖలకల్లాహు సబ్అ సమావాతిన్ తిబాకా. ఏమిటి అంతటి మహోన్నతుడైనటువంటి అల్లాహ్ అంటే బొత్తిగా నీకు భయం లేదా? చిన్న ట్రాఫిక్ పోలీస్ ఆపితేనే గడగడగడ ఉనికేస్తావే, ఒళ్ళంతా చెమటలు పట్టి వస్తాయే. మరి మహాసృష్టికర్త అల్లాహ్ ఆకాశాన్ని ఆధారాలు లేకుండా నిలబెట్టిన వాడు, పర్వతాలను మేకులుగా బాతినటువంటి వాడు, ఈ భూగోళాన్ని శూన్యంలో వ్రేలాడదీసినటువంటి వాడు, అసలు నువ్వు లేనప్పుడు నీ తల్లి గర్భంలో నిన్ను సృష్టించిన వాడు, ఆయనంటే భయం లేదా? మాలకుం లా తర్జూన లిల్లాహి వకారా వఖద్ ఖలకకుం అత్వారా. సృష్టి ప్రక్రియలు అనేక దశల గుండా నిన్ను తీర్చిదిద్దాడే. 3 నెలలకు ఒక ఆకారం, 6 నెలలకు ఇంకో ఆకారం, 9 మాసాల తర్వాత సంపూర్ణమైన ఆకారం ఎవడు తయారు చేశాడు? నువ్వు ఎర్రగా ఉండాలా, తెల్లగా ఉండాలా, నల్లగా ఉండాలా, ఎత్తుగా ఉండాలా, బక్కగా ఉండాలా, ఎప్పుడు ఎలా ఉండాలి? నీ యొక్క ఆలోచన తీరి ఏంటి? నీ శరీరం యొక్క, దేహం యొక్క పరిస్థితి ఏంటి? ఎవనండి ఇన్ని తయారు చేసినటువంటి వాడు? ఆ స్వామిని ఖురాన్ అంటుంది, అల్లాహ్. దర్గా కాదు, ఒలీ కాదు, బాబా కాదు, జెండా కాదు.